ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. మంచి కోసం ఖర్చు పెడుతుంది. అవసరమే. ఇగో ఇంతకు ముందు ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టలే కదా. ఖర్చు పెట్టలేకపోతే నా మినిస్ట్రీ ఏముంది, ITS ఉన్నాయి. నేను పోయి ITSలో చూస్తే ఇక్కడ ఉన్నాడు నాగేష్ గారు, ఎంత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా 10 సంవత్సరాలు ఏం చేయలేదు. అక్కడ రా మెటీరియల్ కూడా లేకుండే ట్రైన్ చేయనీకే మన పిల్లలకు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్ 40 కోట్లతో ఒక్కొక్క సెంటర్ ఇన్వెస్ట్మెంట్ చేసినాము. వాళ్ళందరికీ రా మెటీరియల్ వస్తుంది, వాళ్ళకి కూడా స్టైఫండ్ వస్తున్నది. మేము మీ మంచి కోసం ఆలోచిస్తున్నాము. మళ్ళీ దాన్ని హైయర్ ఎడ్యుకేషన్లో చేంజ్ చేసింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫెయిల్ ఎక్కడైంది స్టార్ట్ చేయి. గో 1 minute. ఇగో విను బాబు, ఎందుకు 1 year అయింది. 1 yearలో నీకు ఫెయిల్ పాస్ అయితే తెలుస్తుందా? 1 minute. మీకు ఏం అభ్యంతరాలయా? నాకు అర్థమైతలేదు. ఏపీ గురించి ఎందుకు మనకు? మన స్టేట్లో మనం ఏం చేయబోతా? అచ్చా, మీకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా సర్టిఫికేట్ అయితే ఒకటే ఉంటుంది కదా. AICT అది కంటిన్యూ అవుతున్నది. ఒక్కటే వాల్యూ కాదు, మేము ఇంకా పెంచుతామంటున్నాము. ఆ వాల్యూ ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మేము స్కిల్ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొచ్చిన తర్వాత మీకు బెనిఫిట్ అవుతుంది. ప్రైవేటైజేషన్ ఏం ప్రైవేటైజేషన్ ఉంటుందయా? విను బాబు, ప్రైవేటైజేషన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకు ఒక సెంటర్ కట్టాలనుకుంటున్నాం అనుకో, ఎవరైనా పిలుస్తాం ఇండస్ట్రీలు, సరే కట్టయా అని చెప్తాము, కడతారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి వస్తుంది, లేకుంటే ప్రైవేట్ సెక్టర్ వస్తుంది. ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయో అన్నీ ఉంటాయి. మనకు ప్రైవేట్ సెక్టర్లోనే ఉద్యోగాలు రావాలి కదా. స్కిల్ సెట్స్ వాళ్ళ ఇండస్ట్రీలో ఏం అవసరం ఉన్నదో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మన కరిక్యులం మనం సూట్ చేసుకొని మనం చేస్తాం. ప్రైవేట్ ఏమైతుంది దీంట్లో? మీకు ఒక్కటి నిమిషం, మీరు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టాఫ్ ఉన్నారో, ఏది ఏమైనా కానీ మీ కండిషన్స్ సేమ్ నడుస్తుంది. మీకు ఎక్కడ కూడా తేడా ఉండదు, మార్పు ఉండదు, చేంజ్ ఉండదు. లాస్ట్ ఇయర్ మాకు 5 సెమిస్టర్లు థియరీ ఉంటుంది, 1 సెమిస్టర్ 6 సెమిస్టర్ ఫైనల్ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మీరు ఏదైతే కంపెనీస్ ప్రైవేట్ సెక్టార్లో మాకు జాబ్స్ తీసుకురావాలనుకుంటుందో అదే మా IT ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంపెనీస్ని పిలిపించి మాకు ప్లేస్మెంట్స్ ఇప్పించాను సార్. అదే కదా బాబు, అది ఇప్పించడం కోసమే అన్ని చర్యలు. అరే బాబు, ఇప్పుడే అర్థం. ఇగో వినయ, 1 minute. ఇగో కొన్ని విషయాలు నేను ఓపెన్గా మాట్లాడలేను. కొన్ని విషయాలు మీకు ఇండికేట్ చేస్తున్నా. ఏం ఇండికేట్ చేస్తున్నా? మీకు ఇప్పుడు 10 సంవత్సరాలు TRS గవర్నమెంట్లో ఏం ఇన్వెస్ట్మెంట్ రాలేదు. మేము ఇప్పుడు మీకు 600 కోట్లతోని మీ పాలిటెక్నిక్స్ మంచిగా చేయాలని పైసలు ఇస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కాదు, అదే చెప్తున్నా. శక్తి ఆమె రాసింది, అందుకోసం ఆమె చెప్పిన, నువ్వు నోటు శక్తి అన్నావు, కానీ పైసలు శక్తి నుంచి వస్తున్నాయి. ఎందుకు పోతుంది? అరే డిపార్ట్మెంట్ అయ్యా, ప్రైవేట్ వాళ్ళతో కాదు పైసలు తెచ్చేది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అది కాదు కదా, ఫండ్స్ వేరేగా ఉంటాయి కదా, అది గవర్నమెంట్ ఫండ్స్ కాదు, అది గవర్నమెంట్. అచ్చా, నేనేమంటున్నా బాబు, మీ సమస్యలు మీకు ఏదైతే ఉన్నదో, మీకేం సమస్యలు ఉంటాయి స్టూడెంట్స్కి? మా ఎగ్జామ్స్ సరిగా చేస్తారా లేదా, మా ఫీ స్ట్రక్చర్ సరిగా ఉంటుందా లేదా, మాకు ఇంజనీరింగ్ కాలేజ్ పోనీకే లాటరల్ ఎంట్రీ ఉంటుందా లేదా, మీ సమస్యలు అవి. మీకు ఏమి, మీరు ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండని, శక్తిలో ఉండని, మీకు అదే వస్తున్నది. కానీ మీకు శక్తిలో వచ్చినప్పుడు మీకు నిధులు వస్తాయి, మీకు స్టైఫండ్ వస్తుంది, మీకు మంచి కొత్త కరికులం తీసుకొచ్చి మీకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఒక రిలీజ్ చేసింది సార్ పాలసీ.
2026 తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ రిలీజ్ చేసింది సార్. ఆ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేసింది సార్, డిప్లొమా చేసినా కూడా ఫస్ట్ ఇయర్ ద్వారానే వెళ్తారు బీటెక్లో. అది క్లియర్గా మెన్షన్ చేసింది సార్. అరే నేను ఇప్పుడు చెప్తున్నా కదా బాబు, మీకు కావాలంటే ఇంకో జియో ఇష్యూ చేసి క్లారిఫై చేస్తాము, నో ప్రాబ్లం, వీల్ క్లారిఫై ఇట్, డోంట్ వరీ. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ కాదని మీరు అనౌన్స్ చేయగలుగుతారు సార్. ఇది పబ్లిక్ ప్రైవేట్ కాదు, ఓన్లీ గవర్నమెంట్. ఏది ఇప్పుడే నేనేం చెప్పినా, గవర్నమెంట్ ద్వారా సర్వీస్ కండిషన్స్ అన్నీ గవర్నమెంట్ ద్వారానే ఉంటుంది, ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. మీరు ఏదైతే అన్నారో ఫీ స్ట్రక్చర్ అట్టనే ఉంటుంది. మేము ఇంకా ఎక్స్ట్రా ఎవరి నేనేమంటున్నా, ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేస్తామంటున్నాము. ఎందుకు ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేయాలి? వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకు ఉద్యోగాలు రావాలి, సిఎస్ఆర్ ఫండ్స్ అవసరము, మనం తీసుకురావాలి కదా ఫండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. తెచ్చుంటే తప్పేమున్నది? ఎట్లా అవుతుందా బాబు? గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది కాదా? ఇగో కాదు బాబు, 1 మినిట్. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నేను ఆ డిస్కషన్ ఎక్కువ అవసరం లేదు. కానీ మీకు ఏం చెప్తున్నా అంటే, మీకు ఏదైతే ఉన్నదో మీకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మీకేం తేడా లేకుంటే చేసే బాధ్యత మాది. సో మీరు అరే జియో ఇస్తామమ్మా. ఏ 1 మినిట్ ఆవేదన ఉన్నది పాపం, మాట్లాడి తప్పేం లేదు, మాట్లాడండి. ఆవేదన ఉన్నది, ఈ మీ ఆవేదనను మేము క్లారిఫై చేస్తున్నాం. ఏదైనా రాతపూర్వకంగానే కావాలి సార్, మీ దగ్గర జీవో ఆర్డర్స్ కావాలి సార్. నోటి మాటలతో ఇప్పటివరకు ఎన్నో చెప్పారు సార్. అరే బాబు 1 మినిట్, ఒక్క నిమిషమయ్యా. మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో నేను వచ్చి మీకు అనౌన్స్ చేసిన, మేము డెఫినెట్లీ మేము ఏ పూర్వకంగా జియో పూర్వకంగా ఏదైనా కానీ చేస్తాము. చేయకుంటే మీరు ఎప్పుడైనా పోవచ్చు. ఈ స్ట్రైక్ ఏదైతే మీరు చేస్తున్నారో కావాలనుకుంటే ఎప్పుడైనా పోవచ్చు. నేనేం యాజ్ అ మినిస్టర్ మేము మీకు భరోసా ఎందుకు ఇస్తున్నాను? నాకు కొంచెం అధికారం ఉన్నది అని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తున్నాం. మేము తీసుకొస్తా, మా ప్రాసెస్ ఉంటుంది, చేస్తాము. మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, ఆ ఆప్షన్ అయితే మీకు ఎప్పుడు ఉన్నది. ఎందుకు చేయాలమ్మా? ఎందుకు చేస్తాము విత్డ్రాల్? జియో నంబర్ 797 చెయ్యము, మేము చేయము. ఎందుకంటే మీకు విద్యార్థులకైనా స్టాఫ్కైనా కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా మీ ఇంట్రెస్ట్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము. మేము మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయకుంటే మీరు డిమాండ్ చేయవచ్చు. మీకు ఇప్పుడే ఇంత మంచిగా అర్థం చెప్పించిన. అయితే మీరు ఎంగిలియాస్కి లిమిట్స్లో కలుపుతామని చెప్తున్నారు. మీరు అంటారు, మీ గవర్నమెంట్ అంటుంది మేము ప్రైవేట్ ఏం చేయమని. నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుండొచ్చు, ఆ గవర్నమెంట్ చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అరే అది ఆ గవర్నమెంట్కి ఎప్పుడైనా చేయవచ్చా? ఆ గవర్నమెంట్ 1 మినిట్. ఇప్పుడు నువ్వే అన్నావు, ఏమన్నావు సార్, జగన్ చేసిండు, మళ్ళా చంద్రబాబు నాయుడు ఇచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎట్లా గవర్నమెంట్ని ఎన్నుకుంటారో అట్లా గవర్నమెంట్ పని చేస్తుంది. దానికి మనము దానికి నేను గ్యారంటీ ఎట్లా ఇస్తా? 1 మినిట్. దానికి నేను గ్యారంటీ ఇవ్వచ్చా? ఏ ప్రభుత్వం వస్తుందో నేను ఎట్లా గ్యారంటీ ఇవ్వాలి? పబ్లిక్ ఇస్తుంది ఆ గ్యారంటీ నాకు, మళ్ళీ గెలిపి పని ఎట్లా ఇస్తుందయ్యా గ్యారంటీ? చూడు ఏది ప్రాక్టికల్లో ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు ఇదే అంటున్నారు మా జాయింట్ కమిషనర్ లేబర్ గారు, ఏమంటున్నారంటే సార్ ఎగ్జిస్టింగ్ జియోస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, ఎక్కడ కూడా రిపీల్ కావు. సో మీకు ఏదైతే జియోల ప్రకారంగా మీకు భద్రత ఉందో అవి కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. అవునా? పైసలు ఎవరిస్తారు? మీరు ఇగో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు, ఇప్పుడు ఈ పొలిటిక్స్ దిగాల్సి వస్తుంది. నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ పొలిటికల్ ఇష్యూ. 43,000 crores కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్. మేము మీ మంచి కోసము మేము ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో 13% ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు తీసుకొచ్చాము. మేము వచ్చిన తర్వాత దాన్ని 8.5% తీసుకొచ్చాము. వీఆర్ డూయింగ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్.
Section 4 లా ఎందుకు మెన్షన్ చేసింది గవర్నమెంట్ ఒకవేళ వైఐఎస్యుకి లాస్ వస్తే ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ కి మళ్ళీ వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వచ్చు దీని నుండి అని ఆ హామీ ఎందుకు ఇచ్చింది? ఎవరు బ్యాక్అవుట్ అవ్వచ్చు అని? వైఐఎస్యు 2024 యాక్ట్ ఏదైతే మీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అరే మెల్లగా పాప, అరే అరే మెల్లగా ఆరాంగా చెప్పు. అరే ఐఎమ్ హియర్ ఫర్ లిసనింగ్ అండ్ ఆన్సరింగ్, డోంట్ వరీ, వీఆర్ హియర్. ఆవేదన నేను ఒప్పుకుంటున్నా కదా, ఆవేదన ఉంటది, ఆవేదన ఉన్నది, నేను సాటిస్ఫై, ఐఎమ్ హియర్. నేను అదే అదే నో ప్రాబ్లం. యాక్ట్లో క్లియర్గా వైఐఎస్యు 2024 యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో సెక్షన్ 44 సబ్ క్లాస్ 4 కింద గవర్నమెంట్ ఈ వైఐఎస్యు బోర్డు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఒకవేళ మీకు లాస్ వస్తే బ్యాక్అవుట్ అవ్వచ్చు. ఎవరికి లాస్ వస్తే ఎందుకు లాస్ ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు సార్? ఎందుకు రావాలమ్మా? 1 మినిట్ అమ్మా. ఎవరన్నారు ఫెయిల్ అయిందని? ఏపీలో ఫెయిల్ అయ్యింది ఫిబ్రవరి 2026 కి వెనక్కి తీసుకున్నారు. అయ్యింది ఎట్లా గ్యారెంటీ ఇస్తారు? ఏం గ్యారంటీ ఇవ్వాలి చెప్పు, ఇస్తాము గ్యారంటీ. ఏమని రిమూవ్ చేయాలి క్లాసు? ఏ గవర్నమెంట్ బ్యాక్అవుట్ కాదా? ఇగో ఇగో వినండి, ఏమైంది? అరే నేను చెప్పని, ఇగో మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రైవేట్ వాళ్ళు బ్యాక్అవుట్ అవుతారు, ప్రైవేట్ వాళ్ళు ఇది, మీరు ఏం దాని గురించి వారు ఏమంటున్నారంటే మనము వాళ్ళు ఇస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకుంటాం, లేకుంటే గవర్నమెంటే రెస్పాన్సిబుల్ అన్నిటికీ. సో దేర్ ఇస్ 1 మినిట్. అరే 1 మినిట్ అయ్యా, 1 మినిట్. అరే వినండి, మీ పాలిటిక్ యూఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలిటెక్నిక్. నో, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలిటిక్. మీ ఎడ్యుకేషన్ కోసం మేము భరోసా ఇస్తున్నాము. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఫీజు స్ట్రక్చర్ చేంజ్ కాదు. ఏఐసిటియు ఎగ్జామినేషన్స్ కంటిన్యూ అవుతుంది. 1 మినిట్ బాబు, మీకు లాటరల్ ఎంట్రీ ఇస్తాము. మీరు స్టూడెంట్స్కి మీరు యూ గో బై దట్. మీకు ఎక్కడ కూడా ఏది ఏం చేంజ్ ఉన్నా కానీ మీ చేంజెస్ ఏం లేవు, మీకు ఇబ్బంది ఉన్నట్టు చేంజ్ లేవు. మీరు ప్లీజ్, వీఆర్ థింకింగ్ గుడ్ ఫర్ యూ ఓన్లీ, వీఆర్ నాట్ థింకింగ్ గుడ్ ఫర్ అస్. మాకేం వస్తుంది దీంట్లో? మాకేం రాదు. ఓమా వినండి, దీంట్లో మేమేమనుకున్నాము, అరే మంచి యూనివర్సిటీ ఉంటుంది, మీకు మంచి అవకాశాలు వస్తాయి, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము నిధులు, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పి మేము 1 మినిట్ అరే నేను చెప్పని, మేము ఇవన్నీ ఆలోచించి మీకు ఏంది కూడా ఇబ్బంది కావద్దని చెప్పి మేము గవర్నమెంట్ ఉంటుందని చెప్పి మేము చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఎక్కడ కూడా స్టూడెంట్స్కి అయినా కానీ స్టాఫ్ అయినా కానీ ఎక్కడ కూడా తేడా రాదు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. నేను మీరు చెప్పినట్టు వీ విల్ మేక్ ప్రొవిజన్స్. జియో ఇష్యూ చేసినప్పుడు వీ విల్ మేక్ దిస్ ప్రొవిజన్. డోంట్ వరీ అబౌట్ ఇట్. తీసుకునేటప్పుడు వాళ్ళు ముందే చర్చించి తీసుకోవాల్సి లేదు సార్. చర్చించకుండా డైరెక్ట్ తీసేస్తారు. ఆడిషన్ గవర్నమెంట్ కమిషనరే. ఇగో సార్ ఏమంటున్నారంటే, ఇది ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఇది కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగే. అర్థమైందా? ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ ట్రైనింగ్ మా డిపార్ట్మెంట్లో వస్తుంది. మీరు ఆర్గనైజేషన్ చార్ట్ తీసుకుంటే ఇది ఎందుకు మీరు ఎవరు డిసైడ్ చేయనికే? ఏ డిపార్ట్మెంట్ 1 మినిట్ డిపార్ట్మెంట్ అంటున్నా. డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. మీరు గవర్నమెంట్ అన్నారు కరెక్ట్, ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదా. మీ అభిప్రాయం మాకు ఎందుకని ఇందాకనే అట్లా కాదు బాబు, నేనేమంటున్నా లేదు నేనేమంటున్నా విను. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటున్నా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్
టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ శక్తి ఉన్నది. మీకేం డిఫరెన్స్ అవుతుంది అంటున్నా? మీకు డిఫరెన్స్ ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.